హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. ఈరోజు హిస్టారికల్ మెటీరియలిజం, ఏ సోషియలాజికల్ కాన్సెప్ట్ గివెన్ బై కార్ల్ మార్క్స్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింకర్స్ ఆఫ్ ఆల్ టైమ్. మనం డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేయడానికి ముందు లెట్ మీ టాక్ అబౌట్ అవర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. ఈ కోర్సు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఈ కోర్సులో మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఈ 5 ఆప్షనల్స్లో మీరు ఏదన్నా తీసుకోవచ్చు. అండ్ ఒకదాంతో ఒకటి మీరు స్విచ్ అవ్వచ్చు కూడా. మీరు పబ్యాడ్ తీసుకొని సోషియాలజీ తీసుకొని ఆంథ్రో తీసుకొని పిఎస్ఐఆర్కి ఇలా స్విచ్ అయ్యే ఆప్షన్ కూడా మీకు లభిస్తుంది. అయితే అన్ని ఆప్షన్స్కి కూడా అక్టోబర్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభిస్తూ ఉన్నాము. ఫీజు కేవలం 30,000 రూపాయలు. అది కూడా మీకు మంత్కి 5,000 చొప్పున పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇఫ్ యు ఆర్ పేయింగ్ అప్ ఫ్రంట్, ఒకేసారి పేమెంట్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఫీజు మీకు 15 సెప్టెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. డీటెయిల్స్ కోసం మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఆల్రెడీ వేరే చోట కోచింగ్ తీసుకున్న వాళ్ళు, ఆప్షనల్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎల్టెక్స్ క్లాస్ అందిస్తున్న టెస్ట్ సిరీస్ మీరు ఫాలో అవ్వచ్చు. ఇందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. దీనికి ఫీజు కేవలం 10,000 రూపాయలు. దీంట్లో పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మీరు ఏ ఆప్షనల్ అయినా సరే మీరు టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. మీకు అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్లు ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఆఫర్ చేయని అన్లిమిటెడ్. అంటే మీరు జాబ్ సాధించేంత వరకు ఎవ్రీ వీక్ టెస్ట్లు పెడుతూనే ఉంటాం. టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి, పేపర్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది, టెస్ట్ డిస్కషన్ జరుగుతుంది, మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ ఈవెన్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంది, మీరు చూడండి. రైట్, హిస్టారికల్ మెటీరియలిజం ఇట్స్ ఎ వండర్ఫుల్ థియరీ గివెన్ బై దిస్ గ్రేట్ మ్యాన్ కాల్డ్ కార్ల్ మార్క్స్. అయితే కార్ల్ మార్క్స్ ఫోటోతో పాటు నేను ఇంకో ఫోటో కూడా పెట్టాను. ఈయన పేరు హెగెల్. హీ ఈజ్ ఎ జర్మన్ ఫిలాసఫర్. ఎందుకు హెగెల్ ఫోటో కూడా పెట్టాను అంటే, హిస్టారికల్ మెటీరియలిజం గురించి తెలుసుకోవాలి అంటే మనం హెగెల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆన్ కార్ల్ మార్క్స్ గురించి తెలుసుకోవాలి. సో తెలుసుకునే ముందు మనం ఇంకో 2 పదాలని తెలుసుకుందాం. దిస్ వొకాబులరీ ఈజ్ ఇంపార్టెంట్. అసలు వాట్ ఈజ్ మెటీరియలిజం అండ్ వాట్ ఈజ్ ఐడియలిజం? అసలు ఐడియలిజం ఏంటి, మెటీరియలిజం ఏంటి, పక్కన మళ్ళీ హిస్టారికల్ మెటీరియలిజం ఏంటి, వీటి కథ ఏంటి? హెగెల్ ఐడియలిస్ట్, కార్ల్ మార్క్స్ మెటీరియలిస్ట్. ఇద్దరు ఆపోజిట్ మోడ్లో ఉన్నారు. కానీ హెగెల్ కార్ల్ మార్క్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని నేను చెప్తున్నాను. ఎలా జరిగింది, కథ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఐడియలిజం అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ ఈ పర్టికులర్ సెన్స్లో దానికి ఎన్నో మీనింగ్స్ ఉంటాయి. కానీ ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో దాని మీనింగ్ ఏంటి అంటే, సో దే బిలీవ్ ఐడియాస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మెటీరియల్ రియాలిటీ. మెటీరియల్ రియాలిటీ అంటే మన కళ్ళెదురుగా కనిపించే ఏవైతే ఉన్నాయో అది మెటీరియల్ రియాలిటీ. సంథింగ్ దట్ యు సీ విత్ యువర్ ఐస్, సంథింగ్ దట్ యూ కెన్ ఫీల్, సంథింగ్ దట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్. మన కళ్ళెదురుగా ఏదైతే కనిపిస్తుందో అది మెటీరియల్ రియాలిటీ. వేరేజ్ ఐడియాస్ హ్యాపెన్ ఇన్ యువర్ మైండ్. మన మైండ్లో జరిగేవి ఐడియాస్. మన ఆలోచనలో, మన రేషనల్ థింకింగ్లో, మన రీజన్ని ఉపయోగించి మనం చేసే థింకింగ్ అనేది ఐడియాస్, ద వరల్డ్ ఆఫ్ ఐడియాస్ అని చెప్పి అంటాం. హెగెల్ ఏమంటారంటే, ఐడియాస్ ఆర్ ద ఐడియాస్ వరల్డ్, ద వరల్డ్ ఆఫ్ ఐడియాస్, ద రియాల్మ్ ఆఫ్ ఐడియాస్ అంటారు. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దిస్ మెటీరియల్ వరల్డ్. మనకి కంటికి కనిపించే ఈ ప్రపంచం కంటే ఐడియాస్తో నిండిన ఆ మనసులో, మన మైండ్లో రన్ అయ్యే ప్రపంచం అనేది గొప్పది అని అంటారు. ఇది మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు పూర్వకాలంలో డెమోక్రసీ అనేది లేనప్పుడు ఒక థింకర్ మనసులో ఊహించుకున్నారు. ఏమని ఊహించుకున్నారు? ఇప్పుడు మన కళ్ళెదురుగా రాచరికం నడుస్తోంది, ఈ రాచరికం కంటే ఇంకొక కొత్త పద్ధతి వస్తే బాగున్ను. లెట్సే రాజుని ప్రజలే ఎన్నుకుంటే, లేదా నాయకుడిని ప్రజలే ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటే, ఆ ఓటింగ్ అనేది ప్రతి 5 సంవత్సరాలకి మారుతూ ఉంటే, ఇది కళ్ళెదురుగా ఉందా? అప్పటికి లేదు. కానీ ఒకళ్ళ మైండ్లో, ఒక మదిలో అది మెదిలింది, ఒక ఐడియా రూపంలో మెదిలింది. ఇలా వచ్చిన ఐడియాస్ అనేవే ఇంపార్టెంట్. ఇలా వచ్చిన ఐడియాసే మెటీరియల్ వరల్డ్ని తర్వాత మారుస్తాయి. అంటే ఫస్ట్ ఐడియాస్ వస్తాయి, ఐడియాస్ వచ్చిన తర్వాత అవి
ఇప్పుడు ఉన్న ప్రపంచంలో నలుగురికి పుస్తకాల రూపంలోనో సాహిత్యం రూపంలోనో వేరే రూపంలోనో తెలియజేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అవి రియల్ వరల్డ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ ప్రపంచాన్ని మారుస్తాయి అని చెప్పింది హెగెల్. ఇప్పుడు మీకు అర్థమైందా? ఐడియాస్ ఆర్ ఇంపార్టెంట్, ఐడియాస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మెటీరియల్ రియాలిటీ అంటే. సో ఐడియాసే మెటీరియల్ రియాలిటీని మారుస్తూ ఉంటాయి. అలా కొన్నాళ్ళకి ఈ ఐడియా మెటీరియల్ రియాలిటీ అవుతుంది. అది రియాలిటీ అయిన తర్వాత ఇంకొక ఐడియా వస్తుంది, అంటే దీంట్లో కొన్ని లోపాలు ఉండొచ్చు. దెన్ అనదర్ ఐడియా కమ్స్, దట్ ఐడియా కమ్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ది ప్రెజెంట్ ఐడియా. ఆ కొత్త ఐడియా ప్రెజెంట్ ఐడియాతో కాన్ఫ్లిక్ట్లోకి వచ్చి ఈ రెండింటి మధ్యలో మళ్ళీ కాన్ఫ్లిక్ట్ వచ్చి కొన్నాళ్ళకి ఈ రెండింటి తర్వాత కొత్త ఐడియా పుట్టుకొస్తుంది. సో ఈ రకంగా సొసైటీలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అని చెప్పి హెగెల్ చెప్తున్నారు. మీకు ఎలా చెప్తున్నారంటే చూడండి, ఫస్ట్ దెన్ దెర్ ఈజ్ అన్ ఐడియా, దీన్ని ఈయన థీసిస్ అంటారు. ఈ థీసిస్కి దెన్ కమ్స్ అన్ ఆపోజిట్ ఐడియా విచ్ ఈజ్ యాంటీ థీసిస్, కంప్లీట్గా ఆపోజిట్ ఐడియా. థీసిస్ అండ్ యాంటీ థీసిస్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఒక రెజల్యూషన్ వచ్చి ఫైనల్గా యూ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సింథసిస్. సో ఒక ఐడియా ఇంకొక ఐడియాతో కాన్ఫ్లిక్ట్లోకి వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ మొనార్కీ అండ్ దెన్ యూ హ్యావ్ డెమోక్రసీ. మొనార్కీ అనే ఐడియా డెమోక్రసీ అనే ఐడియాతో కాన్ఫ్లిక్ట్లోకి వచ్చింది. సో మొనార్కీ డెమోక్రసీతో కాన్ఫ్లిక్ట్లోకి వచ్చినప్పుడు ఈ రెండింటి మధ్య డిస్కషన్ అంటే చూడండి, ఆల్రెడీ రాచరికం నడుస్తోంది, బట్ సమ్ పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ డెమోక్రసీ. డిస్కషన్స్ జరుగుతాయి, డెమోక్రసీ మంచిదా ఇది మంచిదా, డిస్కషన్ జరుగుతాయి, రెవల్యూషన్ వస్తుంది, మార్పులు వస్తాయి. దెన్ ఇట్ మైట్ లీడ్ టు సంథింగ్ కాల్డ్ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. అంటే అర్థం ఏంటి? సో యూ విల్ హ్యావ్ ఏ మొనార్క్, రాజు ఉంటాడు, బట్ హీ విల్ ఫాలో ది కాన్స్టిట్యూషన్. సో రాజు తనకు నచ్చిన లా తను ఫాలో అవ్వడు, కాన్స్టిట్యూషన్ బట్టి వెళ్తాడు. మరి డెమోక్రసీలో అదేగా చెప్తాం, ప్రధానంగా ఆల్ డెమోక్రసీస్లో కాన్స్టిట్యూషన్ ఉంటుంది, రూల్ బై లా ఉంటుంది. రూల్ ఆఫ్ లా అనేది ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ డెమోక్రసీ. ఐఎమ్ గివింగ్ యూ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అమ్మా, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? ఐడియా, యాంటీ ఐడియా లేదా థీసిస్, యాంటీ థీసిస్ అండ్ దెన్ సింథసిస్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ బికమ్స్ న్యూ థీసిస్, ఇది కొత్త థీసిస్ అవుతుంది. దెన్ సమ్ అదర్ ఐడియా విల్ కమ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్, అండ్ దీంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఇంకోటి ప్రపోజ్ చేస్తారు, దట్ బికమ్స్ యాంటీ థీసిస్. ఈ రెండు కలిపి మళ్ళీ ఇది సింథసిస్ 1 అయితే యూ విల్ హ్యావ్ సింథసిస్ 2. మీకు అర్థమవుతుందా? ఒకదాన్ని ఇంకో దాంతో మళ్ళీ కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ కొత్త థియరీ, కొత్త ఐడియాస్ పుట్టుకొస్తాయి. ఈ రెండు కలిపి యూ హ్యావ్ సింథసిస్ 2. అండ్ సింథసిస్ 2 బికమ్స్ థీసిస్ 3. ఇది 2 అనుకోండి, ఇది 1 అనుకోండి. థీసిస్ 3 కమ్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యాంటీ థీసిస్ 3 అండ్ దెన్ యూ విల్ హ్యావ్ సింథసిస్ 3. సో దిస్ ఈజ్ హౌ హిస్టరీ ఈజ్ మేడ్. అంటే ఒక ఎరా నుంచి ఇంకో ఎరా, అంటే ఒక టైప్ ఆఫ్ సొసైటీ నుంచి ఇంకో టైప్ ఆఫ్ సొసైటీకి మనం ఇలా మారుతూ ఉంటాము అని ఎవరు చెప్పారు? హెగెల్ చెప్పారు. మీకు అర్థమవుతుంది? ఐ హ్యావ్ నాట్ కమ్ టు కార్ల్ మార్క్స్ యెట్, ఆయన చెప్తుంది ఇది. సో రియాల్మ్ ఆఫ్ ఐడియాస్లో వచ్చిన మార్పుల ద్వారా, సో ఇలా థీసిస్, యాంటీ థీసిస్, సింథసిస్ని ఆయన డైలెక్టికల్ మెథడ్ అని చెప్పి అంటారు. డైలెక్టికల్ మెథడ్, అందుకే ఆయన సిద్ధాంతాన్ని డైలెక్టికల్ ఐడియలిజం లేదా హిస్టారికల్ ఐడియలిజం అని చెప్పి అంటాం. వి కాల్ ఇట్ హిస్టారికల్ ఐడియలిజం. అంటే ఐడియాస్ మూవ్ ఇన్ కాన్ఫ్లిక్టింగ్ మూమెంట్స్లో ఒకదాన్ని ఒకటి కాన్ఫ్లిక్ట్ చేసుకుంటూ మూమెంట్ జరుగుతూ ఉంటుంది, తర్వాత మార్పులు వస్తూ ఉంటాయి. ఈ మూమెంట్ జరిగేటప్పుడే మనకి రెవల్యూషన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ మొనార్కీ నుంచి డెమోక్రసీ వచ్చింది, అలాగే డెమోక్రసీ నుంచి ఇంకో సిస్టమ్, దాని నుంచి ఇంకో సిస్టమ్. ఈ మూమెంట్ ఆఫ్ ఐడియాస్ వల్ల, ఐడియాస్లో వస్తున్న మార్పుల వల్ల మనకి సొసైటీలో మార్పులు వస్తాయి. దట్ ఈస్ హౌ హిస్టరీ ఈజ్ మేడ్ అని హెగెల్ చెప్పారు. అయితే మరి కార్ల్ మార్క్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? కార్ల్ మార్క్స్ వాజ్ మచ్ యంగర్ టు హెగెల్ అనమాట. సో ఈయన ఏం చేశారంటే ఆయన రాసిన పుస్తకాలన్నీ చదివి, ఫిలాసఫీ ఆఫ్ హిస్టరీ అని చెప్పి ఒక బుక్ రాశారు హెగెల్. ఆ పుస్తకాలన్నీ చదివి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి హీ వాజ్ పార్ట్ ఆఫ్ ఎ క్లబ్ కాల్డ్ యంగ్ హెగెలియన్స్.
యంగ్ హెగెలియన్స్ అని ఆయన ఫ్యాన్స్ క్లబ్లో కూడా ఈయన ఉండేవాళ్ళు. ఆయన పుస్తకాలన్నీ చదివారు, ఆయన లాజిక్ అంతా చదివారు. చదివి ఆయన యొక్క కాన్సెప్ట్ ఆఫ్ డైలెక్టిక్ మెథడ్, ఈ డైలెక్టిక్ మెథడ్కి బాగా ఇంప్రెస్ అయ్యారు. అంటే సొసైటీలో మార్పులన్నీ కూడా ఈ ఎలా వస్తాయి, ఈ కాన్ఫ్లిక్ట్ ద్వారా వస్తాయి, కాన్ఫ్లిక్టింగ్ ఐడియాస్ ద్వారా వస్తాయి అనేది ఈయన చెప్పారు కదా, దానికి ఈయన బాగా ఇంప్రెస్ అయ్యారు. అయితే ఒక్క విషయంలో కార్ల్ మార్క్స్ హెగెల్తో విభేదించారు. ఏంటి అంటే ఆయన ఏం చెప్పారు, ఐడియాస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మెటీరియల్ రియాలిటీ అని చెప్పారు. కానీ కార్ల్ మార్క్స్ ఏం చెప్పారంటే మెటీరియల్ రియాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పారు. కార్ల్ మార్క్స్ సేస్ మెటీరియల్ రియాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఐడియాస్. చాలా చాలా ఇంపార్టెంట్. సో హీ ఈజ్ ఎ మెటీరియలిస్ట్. మనసులో మనం ఏదో అనుకోవడం వల్ల ఇక్కడ మార్పులు రావు. ఇన్ఫ్యాక్ట్ మన చుట్టూ ప్రపంచంలో ఏవైతే జరుగుతాయో అవే మన మనసుల్ని, మన మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని చెప్పి కార్ల్ మార్క్స్ అంటారు. మీకు అర్థమవుతుందా? చాలా చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది నేను చెప్తుంది. ఇప్పుడు కార్ల్ మార్క్స్ చెప్తుంది ఏంటి, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ మెటీరియల్ రియాలిటీ షేప్స్ యువర్ కాన్షియస్నెస్. మన మైండ్లో ఒక ఐడియా వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది అంటే దానికి మూలమే మెటీరియల్ రియాలిటీ. ఈ రియాలిటీని చూసి నీకు మైండ్లో కాన్షియస్నెస్ అనేది బిల్డ్ అవుతుంది, ఒక భావజాలం అనేది బిల్డ్ అవుతుంది. అంతేగాని నీ మైండ్లో ఏదో వచ్చింది దానివల్ల సొసైటీ మారింది, మెటీరియల్ రియాలిటీ మారింది అనేది తప్పు. ఇది నీ కాన్షియస్నెస్, హ్యూమన్ కాన్షియస్నెస్ని డిటర్మైన్ చేస్తుంది. మెటీరియల్ రియాలిటీ డిటర్మైన్స్ ఆర్ లీడ్స్ టు హ్యూమన్ కాన్షియస్నెస్. అంటే నువ్వు చుట్టూ ప్రపంచంలో చూసిన దాన్ని బేస్ చేసుకొని నీ మైండ్లో ఆలోచనలు అనేవి నీకు వస్తూ ఉంటాయి, నీకు భావజాలం అనేది ఏర్పడుతుంది అని చెప్పింది కార్ల్ మార్క్స్. దానికి ఆపోజిట్ మోడ్లో ఆయన వెళ్ళారు. సో మెటీరియల్ రియాలిటీ కమ్స్ ఫస్ట్, ఐడియాస్ ఆర్ నెక్స్ట్. ఐడియాస్ కాదు, మెటీరియల్ రియాలిటీ అనేది మోర్ ఇంపార్టెంట్ అని చెప్పి కార్ల్ మార్క్స్ చెప్పడం అనేది జరిగింది. సో చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా ఇది, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ. అయితే కార్ల్ మార్క్స్ అలా చెప్పడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? వై డిడ్ కార్ల్ మార్క్స్ థింక్ మెటీరియల్ రియాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఐడియాస్? ఒకసారి గమనించాలి మీరు. ఐడియాస్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈజ్ అ మెంటల్ లేబర్ కదా, మైండ్ యొక్క వర్క్. మైండ్ బాగా కష్టపడితేనే కదా మనకి ఐడియాస్ వస్తాయి. మెంటల్ లేబర్ లీడ్స్ టు ఐడియాస్. So there was a question whether physical labor is more important or mental labor is more important. Karl Marx discussed this. Physical labor more important, mental labor more important. Karl Marx says, first of all, చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఒక మనిషి థింక్ చేయాలి అంటే, ఐడియాస్ రావాలంటే థింక్ చేయాలి కదా, థింక్ చేయాలి అంటే ఫస్ట్ బతకాలి. ఎస్ ఆర్ నో? బతికితేనే కదా థింక్ చేయగలుగుతారు. బతకాలి అంటే ఫస్ట్ తినాలి. ఎస్. తినాలి అంటే ఫస్ట్ ప్రొడ్యూస్ చేయాలి. మరి ప్రొడక్షన్ ఈజ్ ఏ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ఫిజికల్ లేబర్. ప్రొడక్షన్ ఈజ్ ఏ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ఏ ఫిజికల్ లేబర్. అందుకని కార్ల్ మార్క్స్ ఏమంటారంటే ఫస్ట్ హిస్టారికల్ యాక్ట్ అనేది ఐడియా లేదా థింకింగ్ కాదు. ఫస్ట్ హిస్టారికల్ యాక్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్షన్ అనేది ఫస్ట్ హిస్టారికల్ యాక్ట్. ప్రొడక్షన్ జరిగితే ఫుడ్ వస్తుంది, ఫుడ్ వస్తే మనిషి తింటాడు, అప్పుడు ఆలోచిస్తాడు. ఐడియాస్ అని గింజుకుంటున్నారు. ఫస్ట్ ఐడియాస్ రావాలి అంటే మనకి థింక్ చేయాలంటే బతకాలంటే తినాలంటే ప్రొడ్యూస్ చేయాలి. సో ప్రొడక్షన్ ఈజ్ ద ఫస్ట్ హిస్టారికల్ యాక్ట్. సో ఈ ప్రొడక్షన్ అనేది ఏంటి? మనం రియల్ వరల్డ్లో ప్రొడక్షన్ అంటే పూర్వపు కాలానికి వెళ్తే హంటర్ గ్యాదరర్స్ హంట్ చేసి వాటిని తీసుకొని కాల్చుకొని తినేయడం, అదే ప్రొడక్షన్, అంతే. ఫుడ్ ప్రొడక్షన్ అంటే ఆ రోజుల్లో అది. తర్వాత స్లోగా అగ్రికల్చర్ వచ్చింది, తర్వాత మనకి రకరకాల టెక్నాలజీస్ వచ్చాయి, రకరకాలు వస్తూ వచ్చాయి. సో ఇవన్నీ కూడా మెటీరియల్ వరల్డ్లో, రియల్ వరల్డ్లో జరుగుతూ ఉన్నవి. ఈ రియల్ వరల్డ్లో జరుగుతూ ఉన్నవి, ఇది ఇంపార్టెంట్ యాక్టివిటీ, ఇది కోర్ యాక్టివిటీ అని చెప్పి కార్ల్ మార్క్స్ చెప్తూ ఉంటారు.
సో ఈ ప్రొడక్షన్ ఏదైతే ఉందో, ఈజ్ ఇట్ నాట్ ఎకనామిక్ యాక్టివిటీ? ఎస్, ఇది ఒక ఎకనామిక్ యాక్టివిటీ కదా. సో ఎకనామిక్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. దిస్ హ్యాపెన్స్ ఇన్ యువర్ మెటీరియల్ వరల్డ్, దిస్ హ్యాపెన్స్ ఇన్ యువర్ రియల్ వరల్డ్. ఇది అన్నింటికంటే ఇంపార్టెంట్ యాక్టివిటీ. కార్ల్ మార్క్స్ కాల్డ్ దిస్ బేస్ స్ట్రక్చర్ ఆఫ్ సొసైటీ. సొసైటీకి ఇదే బేస్, అన్నీ దీని మీదే బేస్ అయి ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇదే. దీనిపైన మనకి రిలీజియన్ వస్తుంది, పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా వీటిపైన బేస్ అయి వస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ స్ట్రక్చర్ ఇన్ ద సొసైటీ ఈజ్ ప్రొడక్షన్. ఈ ప్రొడక్షన్ ద్వారానే మనకి రిలేషన్స్ ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్యాపిటలిజం తీసుకున్నారనుకోండి, ఒకవైపు మీకు ఇండస్ట్రియలిస్టులు ఉంటారు, క్యాపిటలిస్టులు, అండ్ యూ హ్యావ్ వర్కర్స్. అండ్ ఈ క్యాపిటలిస్టులు వర్కర్లు కలిపి సొసైటీని ఫామ్ చేస్తారు. దే ఫామ్ ది సొసైటీ. వాళ్ళు మెంబర్స్ అవుతారు. వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్స్ అవి కోర్ స్ట్రక్చర్, దట్ ఈస్ ద బేస్ స్ట్రక్చర్ అనేది అవుతుందన్నమాట. మీకు అర్థమవుతుందా? కోర్ ఆర్ బేస్ స్ట్రక్చర్ కంటైన్స్ ప్రొడక్షన్ అండ్ ఇట్స్ రిలేషన్స్. మీరు ఫ్యూడలిజం తీసుకున్నారనుకోండి, అప్పట్లో ఇండస్ట్రియలైజేషన్ లేదు. అప్పుడు ఏంటి, అగ్రికల్చర్ ల్యాండ్ ఓన్ చేసుకున్న వాళ్ళు ఫ్యూడల్ లార్డ్స్, ఆ ల్యాండ్లో పనిచేసే వాళ్ళు సర్ఫ్స్, లేబరర్స్, ల్యాండ్లెస్ లేబరర్స్, బాండెడ్ లేబరర్స్. సో వాళ్ళిద్దరూ దే బికమ్ రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ యొక్క రిలేషన్స్ వాళ్ళు అవుతారు. క్యాపిటలిజంలో వర్కర్సు అండ్ క్యాపిటలిస్టులు అవుతారు. ఇది నీ బేస్ ఎకనామిక్ స్ట్రక్చర్. దానిపైన మనకి ఈ సూపర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు ఆయన. దానిపైన సూపర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఈయన ఏమంటారు, దిస్ ఈజ్ యువర్ మెటీరియల్ వరల్డ్, దిస్ ఈజ్ యువర్ మెటీరియల్ రియాలిటీ. మనకి టెక్నాలజీలో మార్పులు వచ్చేటప్పుడు ఈ బేస్ స్ట్రక్చర్ అనేది మారుతూ ఉంటుంది. బేస్ స్ట్రక్చర్ అనేది చేంజెస్. బేస్ స్ట్రక్చర్ చేంజ్ అయినప్పుడు మొత్తం సూపర్ స్ట్రక్చర్ కూడా మళ్ళీ మారుతుంది. సొసైటీలో మార్పులు వస్తూ ఉంటాయి అని చెప్తారు. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. చూడండి, ఒకప్పుడు మనకి మీకు ఈ రెండు ఎగ్జాంపుల్స్ తీసుకోండి. యూ హ్యావ్ ఫ్యూడలిజం, యూ హ్యావ్ క్యాపిటలిజం. ఈ రెండింటికి డిఫరెన్స్ మీరు ఒకసారి గమనించండి. ఫ్యూడలిజంలో ఏమయ్యేదంటే, దేర్ యూజ్ టు బి ఎ లార్డ్, సమ్వన్ కాల్డ్ లార్డ్, హూ హ్యాడ్ దిస్ పీస్ ఆఫ్ ల్యాండ్, అండ్ దేర్ వాజ్ సమ్వన్ కాల్డ్ సర్ఫ్. ఇతను ఒక ల్యాండ్లెస్ లేబరర్, ఇతనేమో అగ్రికల్చర్ ల్యాండ్ కలిసి ఉన్న వ్యక్తి. సో ఇతను ఈ ల్యాండ్లో పనిచేసేవాడు. పర్మనెంట్గా ఇతని పని అంతా పని చేసుకోవడం, అతని పని చేయించుకోవడం. పని చేసిన దానికి ఈ ప్రొడక్షన్లో ప్రొడ్యూస్ చేసిన దాంట్లో కొంత ఇతనికి ఇవ్వడం, ట్యాక్సుల రూపంలో వాటి రూపంలో మిగిలింది తీసుకోవడం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది పర్మనెంట్ రిలేషన్స్. ఎప్పుడైతే ఇండస్ట్రీస్ని కనుక్కున్నారో, వీల్ని కొనుక్కోవడం, తర్వాత మెల్లగా ఇండస్ట్రీస్ని కొనుక్కోవడం అనేది మొదలైందో, కొంతమంది బిజినెస్ మెన్ వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టడం మొదలుపెట్టారు. ఫ్యాక్టరీలు పెట్టడం మొదలుపెట్టిన తర్వాత దే వాంటెడ్ వర్కర్స్. మాకు వర్కర్స్ కావాలి సిటీస్లో అని చెప్పి నలుగురికి చెప్పడం మొదలైంది. ఇది ఎప్పుడైతే మొదలవుతుందో, ఈ ల్యాండ్లెస్ లేబరర్ ఎవరైతే ఉన్నాడో సర్ఫ్, ఇతని మైండ్లో ఇంకోటి వస్తుంది. ఇప్పటి వరకు నేను ఇక్కడే పనిచేస్తూ ఉన్నాను, నౌ సంథింగ్ ఎల్స్ కమ్స్ ఇన్ టు పిక్చర్. నేను ఇక్కడ ఈ ల్యాండ్లోనైనా పని చేసుకోవచ్చు, లేకపోతే సిటీకి పోయి సిటీలో ఫ్యాక్టరీలో కూడా నేను పని చేసుకోవచ్చు అని ఇంకొక ఆప్షన్ వచ్చింది. సో ఫ్యూడలిజం కమ్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ క్యాపిటలిజం. మీకు అర్థమైందా? ఒక కొత్త మెథడ్ అనేది రియాలిటీలోకి వచ్చేసింది. ఇది ఇప్పుడు ఫ్యూడలిజంతో ఫైట్ చేస్తుంది. కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఈ సిస్టమ్ కాస్త ఇలా మారిపోతుంది. అంటే ఫ్యూడలిస్టిక్ సొసైటీ నుంచి మనం క్యాపిటలిజం వైపు అడుగుపెట్టేసాం. ఫ్యూడలిజం కంటే ముందు మనకి స్లేవ్ సొసైటీ ఉండేది. ఏన్షియంట్ స్లేవ్ సొసైటీ అనేవాళ్ళు. స్లేవ్ సొసైటీలో మాస్టర్స్ స్లేవ్స్ అని, అంటే మనుషుల్ని స్లేవ్స్ అనేవాళ్ళు. అంటే ఎటువంటి ప్రాపర్టీస్ లేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా స్లేవ్స్. అగ్రికల్చర్ ల్యాండ్ ఏమీ లేకుండా ఉన్న వాళ్ళు స్లేవ్స్ అనమాట. ఈ స్లేవ్స్ ఏం చేసేవాళ్ళు, ఈ మాస్టర్స్ యొక్క ఇళ్లల్లో, మాస్టర్స్ యొక్క ఫీల్డ్, వాళ్ళ యొక్క పొలాల్లో రెండు చోట్ల వీళ్ళు పనిచేసేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ స్లేవ్ సొసైటీ ఎలా ఉండేదంటే, ఈ వ్యక్తిని వేరే వాళ్ళకి అమ్మాలన్నా అమ్ముకోవచ్చు. స్లేవ్ ట్రేడ్ అంటారు. అండ్ యూ కెన్ సెల్ పీపుల్ ఆర్ ట్రీటెడ్ లైక్ కమోడిటీ. పీపుల్ హు డు నాట్ హ్యావ్ ఎనీ ప్రాపర్టీ, ఏ ప్రైవేట్ ప్రాపర్టీ లేకుండా ఉన్న వాళ్ళు కమోడిటీస్ లాగా ట్రీట్ చేయాలి. వస్తువులు ఎలా అమ్ముకునేవారో మనుషులను అమ్ముకునేవాళ్ళు. స్లేవ్ ట్రేడ్ అనేది కూడా జరిగేది.
ఆ తర్వాత ఫ్యూడల్ సొసైటీ వచ్చింది. ఫ్యూడల్ సొసైటీ నుండి క్యాపిటలిజం అనేది వచ్చింది. మీకు అర్థమవుతుందా? ఈ సొసైటీ ఏమవుతుంది? మార్పులు జరుగుతున్నాయి. స్లేవ్ సొసైటీ కంటే ముందు మనకి ప్రిమిటివ్ కమ్యూనిజం అనేవాళ్ళం. ప్రిమిటివ్ కమ్యూనిజం అంటే అగ్రికల్చర్ కూడా లేని రోజుల్లో, ఈవెన్ వెన్ వీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ అగ్రికల్చర్ లేనప్పుడు మనిషి ఏం చేస్తాడు? హంటర్ గ్యాదరర్. హంట్ చేయడం, గ్యాదర్ చేసుకోవడం, తినడం, అంతే. సో ఎక్సెస్ ఏమీ ఉండేది కాదు. ఎప్పటికప్పుడు హంట్ చేసుకోవడం, గ్యాదర్ చేసుకోవడం, తినేయడం, అట్లా ఉండేది. సో ఈ టైంలో అందరూ సమానంగానే ఉండేవాళ్ళు. ఎవ్రీవన్ వాజ్ ఈక్వల్. ఇగాలిటేరియన్ సొసైటీ ఉండేది అప్పట్లో. ఎందుకంటే నో వన్ హ్యాస్ ఎక్సెస్. వన్స్ పీపుల్ స్టార్టెడ్ గెటింగ్ ఎక్సెస్, అగ్రికల్చర్ అనేది నియోలిథిక్ రెవల్యూషన్లో భాగంగా అగ్రికల్చర్ అనేది ఎప్పుడైతే కనిపెట్టారో, దాన్ని ఎవరైతే నేర్చుకున్నారో, వాళ్ళ అవసరానికి మించి ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేయడం మొదలు పెట్టారో, నౌ దే కెన్ లివ్ లీజర్లీ. వాళ్ళు లీజర్గా ఉండేవాళ్ళు, ఈ లేనివాడు వీళ్ళ దగ్గర పనిచేసేవాడు. అలా మనకి ఏన్షియంట్ స్లేవ్ సొసైటీస్ ఫామ్ అయ్యాయి. ఆ తర్వాత ఫ్యూడలిజం ఫామ్ అయింది. తర్వాత క్యాపిటలిజం వైపు అడుగులు వచ్చాయి. అయితే కార్ల్ మార్క్స్ ఏం చెప్తున్నారంటే, ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? ప్రొడక్షన్లో వచ్చిన మార్పు వల్ల. ప్రొడక్షన్ అంటే ద మోస్ట్ బేసిక్ యాక్టివిటీ ఇన్ ద రియల్ వరల్డ్. ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ వేసుకోండి, లేకపోతే దాంట్లో వచ్చిన మార్పులు. ఒకప్పుడు హంట్ చేసుకోవడమే తప్పితే వేరే మార్గం లేదు. తర్వాత అగ్రికల్చర్ అనేది వచ్చింది. ఆ తర్వాత అగ్రికల్చర్లో కొన్ని ఎఫిషియన్సీ పెరిగింది, సిస్టమ్స్లో మార్పులు వచ్చాయి. తర్వాత మనకి ఇండస్ట్రీస్ ఇవన్నీ మొదలయ్యాయి. ఈ ప్రొడక్షన్ సిస్టమ్, ఫుడ్ కావచ్చు, వేరేవి కావచ్చు, ప్రొడక్షన్ సిస్టమ్స్లో వచ్చిన మార్పుల వల్ల మనకి బేస్ స్ట్రక్చర్ అనేది మారుతుంది. అది మారుతున్నప్పుడు సొసైటీలో రిలేషన్స్ మారుతున్నాయి. చూడండి, ఇక్కడేమో మాస్టర్స్ స్లేవ్స్ రిలేషన్స్, ఇక్కడేమో ఫ్యూడల్ లార్డ్స్ సర్ఫ్స్ రిలేషన్స్. అయితే ఇండస్ట్రీస్కి వచ్చేసరికి ఏమైంది? బూర్జువా క్లాస్, ప్రొలిటేరియట్ క్లాస్. బూర్జువా క్లాస్ అంటే ఈ క్యాపిటలిస్ట్ క్లాసు, ప్రొలిటేరియట్స్ అంటే వర్కింగ్ క్లాసు. ఇలా వర్కింగ్ క్లాసు ఇలా మార్పులు వచ్చాయి. అంటే సొసైటీలో రిలేషన్స్ అనేవి మారుతున్నాయి, సొసైటీలోనే మార్పులు వస్తూ ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? వెన్ ది సొసైటీ ఈజ్ చేంజింగ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్, హిస్టరీ ఈజ్ మేడ్. ఇప్పుడు హిస్టరీ అనేది ఎలా వస్తుంది? ఒకేలాగా ఉంటే దాని హిస్టారికల్ యాక్ట్ ఎలా అవుతుంది చెప్పండి? ఈ మార్పులే కదా. ఆల్ ద చేంజెస్ ఇన్ ద సొసైటీని మనం రికార్డ్ చేసినప్పుడే వి కాల్ ఇట్ హిస్టరీ. సో ఇప్పుడు మనం అసలు పదానికి వచ్చేసాం, హిస్టారికల్ మెటీరియలిజం. హిస్టారికల్ మెటీరియలిజం అంటే అర్థం ఏంటంటే, హిస్టరీ, కార్ల్ మార్క్స్ హిస్టరీని ఎలా చూశారు? ఎవల్యూషన్ ఆఫ్ సొసైటీస్, ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ సొసైటీస్ డిఫరెంట్ ఫామ్స్ నుంచి, అంటే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి ఎలా ఎవాల్వ్ అయ్యాయి. ఆ ఎవల్యూషన్ అనేది దేనివల్ల వచ్చింది? చేంజెస్ ఇన్ మెటీరియల్ రియాలిటీ వల్ల. చేంజెస్ ఇన్ మెటీరియల్ రియాలిటీ. ఈయన ఉద్దేశంలో మెటీరియల్ రియాలిటీ అంటే ఏంటి? దట్ ఎకనామిక్ స్ట్రక్చర్. ఎకనామిక్ స్ట్రక్చర్ అంటే అర్థం ఏంటి? దట్ ప్రొడక్షన్ సిస్టమ్. ప్రొడక్షన్ సిస్టమ్ అంటే దానికి అవసరమైన అగ్రికల్చరా, లేకపోతే ఇదా, లేకపోతే హంటర్ గ్యాదరా, అంటే దాంట్లో వచ్చిన మార్పుల వల్ల ఎకనామిక్ స్ట్రక్చర్ మారింది. ఎకనామిక్ స్ట్రక్చర్ మారినప్పుడు మెటీరియల్ రియాలిటీలో మార్పులు వచ్చాయి. మెటీరియల్ రియాలిటీలో మార్పులు వచ్చినప్పుడు సొసైటీస్ వన్ ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మూవ్ అయ్యాయి. దట్ ఈస్ హౌ హిస్టరీ ఈజ్ మేడ్. ఆ రకంగా హిస్టరీ అనేది తయారయ్యింది. ఈ మార్పులే హిస్టారికల్ ఎవల్యూషన్కి కారణమయ్యాయి. సో సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే హిస్టారికల్ మెటీరియలిజం ఈజ్ నథింగ్ బట్ మెటీరియలిస్ట్ కన్సెప్షన్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. మెటీరియలిస్ట్ కన్సెప్షన్, ఐడియలిస్ట్ కన్సెప్షన్ కాదు, మెటీరియలిస్ట్ కన్సెప్షన్. అంటే మెటీరియల్ రియాలిటీలో వచ్చిన మార్పుల వల్ల హ్యూమన్ సొసైటీలో చేంజెస్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పిన సిద్ధాంతమే హిస్టారికల్ మెటీరియలిజం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, చాలా దిస్ ఈజ్ నాట్ దట్ ఈజీ టు అండర్స్టాండ్. అంత ఈజీ కాదు. అందుకనే జాగ్రత్తగా మీరు మళ్ళీ లెక్చర్ని వినండి. మనం యాక్చువల్ క్లాసెస్లో వీటి గురించి ఇంకా డీటెయిల్డ్గా చదువుకుంటాం. సో సోషియాలజీ అనేది మీరు ఆప్షనల్గా తీసుకోవాలనుకుంటే యూ కెన్ టేక్ ఇట్ ఎట్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు. సో ఐ రిపీట్ వన్స్ అగైన్, వీఆర్ స్టార్టింగ్ న్యూ బ్యాచెస్ ఫ్రమ్ అక్టోబర్ ఫర్ ఆల్ ఆప్షనల్స్. ఇప్పుడు మీరు చూసిన కాన్సెప్ట్ సోషియాలజీలోది అండ్ పిఎస్ఐఆర్లో కూడా వస్తుంది, బట్ నేను సోషియాలజీ పర్స్పెక్టివ్లో చెప్పాను. సో ఇది మనకి
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్ ఈ 5 ఆప్షనల్స్ ఎల్టెక్స్ క్లాసెస్ అందిస్తుంది. అన్నిటికీ కొత్త బ్యాచెస్ అక్టోబర్ నుంచి మీకు స్టార్ట్ అవుతున్నాయి. అండ్ మీకు ఫీజు కూడా చాలా తక్కువ, 30,000, దట్టు 5,000 పర్ మంత్ పే చేయొచ్చు. అండ్ అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ ఫీజు 15 సెప్టెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. దిస్ ఈజ్ ది ఫోన్ నెంబర్, దిస్ ఈజ్ యూ హ్యావ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ ఆల్ అవర్ కోర్సెస్. ఇందులో మీరు ఒకదాని నుంచి ఒకటి స్విచ్ అయ్యే ఆప్షన్ కూడా ఉంది. దట్స్ అబౌట్ ఇట్ అమ్మ. టేక్ కేర్, బాయ్.